సో ఐటీలో టెస్టర్స్గా కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. వీళ్ళు ఎలా అప్‌స్కిల్ అవ్వాలనే దగ్గర కూడా చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. చాలామంది కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్‌లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ టెస్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ క్వెషన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు టెస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది వచ్చి అడుగుతారు, రమణ మేము సెలీనియం నేర్చుకోమంటావా? లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్‌లో ఏ టూల్ నేర్చుకోమంటావు? సో సైప్రసా, ప్లేరైటా టూల్స్ తర్వాత ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, సి షార్ప్ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో బేసిక్ లాజిక్ బిల్డ్ చేసి కోడ్ రాయటం అనేది ఇంపార్టెంట్. సెకండ్, ఆటోమేషన్ టూల్స్ చాలా వస్తున్నాయండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్లేరైట్ అనే టూల్ మీద హైరింగ్ బాగా జరుగుతుంది. సైప్రస్ మీద కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి టూల్స్ ఏమవుతాయంటే సెలీనియం అనగానే అందరూ సెలీనియం రెజ్యూమ్‌లో వచ్చేస్తున్నాయి. సెలీనియం ప్లస్ ప్లేరైట్ అని పెట్టండి, సెలీనియం ప్లస్ టోస్కా అని పెట్టండి, సెలీనియం ప్లస్ సైప్రస్ అని పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొఫైల్స్ అంటే ప్లేరైట్ అనే టెస్ట్ ఆటోమేషన్ టూల్ వచ్చిన ప్రొఫైల్స్, సైప్రస్ అనే టెస్ట్ ఆటోమేషన్ వచ్చిన ప్రొఫైల్స్ చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో. అందరికీ సెలీనియం వచ్చు, సెలీనియం రానోడు ఎవడున్నాడు? కాబట్టి సెలీనియం అన్న ఒక్క టూల్ మాత్రమే నేర్చుకోకుండా, అది కూడా రాకపోతే ఖచ్చితంగా నేర్చుకోండి. అది ఒక్కటంతో లిమిట్ అయిపోకుండా ఇంకా ఆటోమేషన్ మల్టిపుల్ టూల్స్, ఫ్రేమ్‌వర్క్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. చాలా అంటే మీకు ఒక ఆటోమేషన్ టూల్ వస్తే ఇంకొక ఆటోమేషన్ టూల్ నిజంగానే ఈజీ కాబట్టి మీరు చేయొచ్చు.